శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, పుణ్యకార్యాలు అంటే మంచి పనులు చేసేవారికి సత్ఫలితాలను ప్రసాదించేటటువంటి శృతిమాత వేదరూపిణికి నమస్కారము. రమణీయమైనటువంటి గుణాల సముద్రంలో విహరించేటటువంటి రతిస్వరూపిణికి నమస్కారము. అంతేకాదు, శతపత్రముల పద్మములో నివసించేటటువంటి శక్తి స్వరూపిణికి నమస్కారము. పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని ప్రియమైన భార్య అయినటువంటి పుష్టిదేవికి, సర్వ సంపత్ స్వరూపిణి అయినటువంటి శ్రీ లక్ష్మీదేవికి మా నమస్కారం. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, అష్టలక్ష్ములు అంటే ఎవరు? ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? వారిని మనం మన ఇంటికి ఎలా ఆహ్వానించాలి? ఎలా ఆదరించాలి? శ్రావణ మాసం కదూ, అందున పౌర్ణమి ముందు వచ్చేటటువంటి 2వ శుక్రవారం. ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా ఈ శ్రావణ మాసంలో 4 వారాలు కాకపోయినా ఈ శుక్రవారమైనా తప్పనిసరిగా వ్రతం చేసుకుంటారు. ఎందుకు వ్రతం చేసుకుంటారు అని అంటే, ఆనాడు చారుమతికి వరలక్ష్మీదేవి వరాలు ఇచ్చినట్లుగా మా అందరికీ కూడా ఆ అమ్మ వరాలు ఇవ్వాలి, మా ఇంట అష్టైశ్వర్యాలు అష్టలక్ష్మీదేవులు నివసించాలి అని కోరుకుంటూ కదూ. తప్పులేదు, కోరిక చాలా మంచిది. అయితే మనకిక్కడ ప్రధానంగా తెలియాల్సింది ఏమిటంటే, అష్టలక్ష్ములు అంటే ఎవరు? మీరు వరుస పెట్టి లిస్టు చెప్పేస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అని. ఈ అష్టలక్ష్ములకే అష్ట ఐశ్వర్యములు అని పేరు. లక్ష్మి అన్నా ఐశ్వర్యం అన్నా ఒకటే. అయితే మనకి తెలియాల్సింది ఏమిటి అంటే, ఈ అష్టలక్ష్ములు మనకి చిత్రాల్లో ఆయా శబ్దాన్ని బట్టి వ్యాస మహర్షి మనకు అందించినటువంటి వర్ణనను బట్టి మనకి ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. అంతేనా? మరి ఆ ఫోటోలు కలిగి ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు ఈ విశ్వంలో? ఎక్కడ ఉన్నారు అంటే, మందిరంలో మూర్తుల్లా మాత్రమే కాదు సుమా. అవి అష్ట లక్ష్మీదేవులు అంటే అష్ట ప్రకృతులు. మరి ఆ అష్ట ప్రకృతులు అన్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు అని అంటే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అలానే సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఇవి అష్ట ప్రకృతులు. గీతలో స్వామి చెప్పాడు అనుకున్నాం కదా. అయితే ఈ అష్ట ప్రకృతులు ఎక్కడ ఉన్నారు అంటే, అక్కడ ఇక్కడ అని కాదు, సర్వత్రా ఉన్నారు. మరి సర్వత్రా ఉన్నటువంటి ఆ అష్ట ఐశ్వర్యాలను మన ఇంటికి ఎలా ఆహ్వానించాలి, ఎలా కనెక్ట్ కావాలి అని అంటే, దానికి ఏమీ అవసరం లేదు. ఒక్క హృదయ స్ఫూర్తి, ఒక్క ప్రేమ, అవగాహన, ఇవి ఉంటే చాలు. మన ఇంటికి ఆహ్వానించబడతారు అష్టలక్ష్ములు. మరి ఆహ్వానించబడినటువంటి వారిని ఎలా స్వీకరించాలి, ఆహ్వానించినప్పుడు వారిని ఎలా ఆదరించాలి అని మనం ప్రశ్నించుకుంటే, ఇక్కడ మనకి శాస్త్రం చెప్పినటువంటి దాన్ని, గీతలో పరమాత్మ చెప్పినటువంటి దాన్ని, అలానే దక్షిణామూర్తి స్తవంలో కూడా జగద్గురు శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా
మనం అవగాహన చేసుకుంటే చాలా సులభంగా అష్టలక్ష్ములు మన ఇంట కొలువై ఉంటారు. ఆహా, ప్రతి స్త్రీమూర్తిలో అభివ్యక్తమవుతూ ఉంటారు. మరి దాని విషయం ఏమిటనేది మనం లోతుగా వెళదాం. అష్టలక్ష్మి తత్వం అనేటటువంటిది కేవలం సంపదకు మాత్రమే సంబంధించినది అని కాకుండా వ్యక్తి, కుటుంబము, సమాజం ఈ మూడింటి సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి అష్టశక్తులుగా, అష్ట ఐశ్వర్యాలుగా స్వీకరించాలి. ఇక అష్టలక్ష్మి ఆవశ్యకత మనందరికీ, మన సమాజానికి అంతటికీ ఉంది. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు, జీవితం సార్థకం కావడానికి అవసరమైనటువంటి శుభము, శక్తి, జ్ఞానము, ధైర్యము, సంతానము, విజయము, ఆహారము, ఐశ్వర్యము, ఇవన్నీ లక్ష్మీతత్వంలో ఉన్నటువంటి ఒక విభిన్న స్వరూపాలు. అందుకే మన సనాతన సాంప్రదాయం అష్టలక్ష్మి రూపంలో ఉన్నటువంటి జీవన సంపూర్ణతని మనకి ప్రసాదించింది. అంచేత ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు కావలసిందే, అష్టలక్ష్ములను ఆహ్వానించాల్సిందే.